వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూర్తిస్ మోటివేషనల్ హబ్. తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఉన్నారని ఆశిస్తూ మీ ఏకియాల్ మూర్తి. ఉగాది పండుగ రోజున మనం అందరం కూడా ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ పచ్చడి యొక్క సమ్మేళనం 6 రుచులు. 6 రుచుల్ని మనం 6 ఫీలింగ్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో వీటిని మన జీవితంలో ఏ విధంగా మనల్ని ముందుకు నడిపించేలాగా మనం ఎట్లా బిహేవ్ చేయాలన్నది మనం ఈ పచ్చడి ద్వారా ఎలాగా ప్రిపేర్ చేసుకుందాం అన్నది ఈ వీడియో ద్వారా మీ ముందుకు. సో ఇక్కడ ఉన్న పదార్థాలు అన్నీ కూడా 6 రుచుల్ని తెలియజేస్తాయి. సో మన వెంకి ఇవి ఇస్తాడు మనకి. దాని నుండి మనం ఏ రుచులు కలుస్తాయో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. రెడీ? దీనికోసం ఒక లైఫ్ లో చిన్న మాటలో చెప్పు మామ. ఓకే. సో మన లైఫ్లో చాలా మటుకి ఆనందాలు సంతోషాలు ఉంటాయి. అందువల్ల తీపి ఆనందం సంతోషాన్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి మనం 2 స్పూన్స్ తీపిని వేసుకుందాం. తర్వాత దీనికోసం మరొక మాట చెప్పు మామ. ఎస్, మన జీవితంలో చేదు, ఇది కష్టం బాధను రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని కూడా మన ఆనందం సంతోషంతో పాటు మనం చేదును కూడా కలిపేసుకుందాం మామ. సో దాని తర్వాత నెక్స్ట్ దీనికోసం కూడా ఒక మాట చెప్పు మామ. పులుపు వచ్చేటప్పటికి అనుభవం గురించి రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ ద్వారా మనం తీసేసుకుందాం తర్వాత దీంతో కూడా ఒక మాట చెప్పు మామ. కారం మన లైఫ్లో చాలా మట్టికి కోపం రిప్రజెంట్ చేస్తుందండి కారాన్ని. సో కారం ఉత్సాహాన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి కారం కూడా ఒక 1/2 టీ స్పూను వేసుకుందాం తర్వాత మనకెంతో ఇష్టమైన అట్టుపల్లి కోసం మరొక మాటతో చెప్తాడు మీ ఏకియాల్ మూర్తి. వగరు వచ్చేటప్పటికి అడ్డంకుల్ని రిప్రజెంట్ చేస్తుందండి. దాంతో కూడా మనం ఒక 3 టీ స్పూన్లు ఇది బనానా వేసేసుకుందామండి, అరటి పండు. సో తర్వాత మామిడికాయ మన లైఫ్లో వగరుగా ఉంటుంది. కాబట్టి సవాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. అడ్డంకులు కానీ సవాళ్ళు కానీ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఇది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒక 2-3 టీ స్పూన్స్ యాడ్ చేసేసుకుందాం. సో చివరిగా మన లైఫ్లో ప్రతిదీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఉప్పు. మన అనుబంధాలు ప్రేమలు కూడా ఈ ఉప్పుతోనే ముడిపడి ఉంటాయి. మన లైఫ్లో ఒక్కొక్కసారి అనుబంధాలు తగ్గచ్చు పెరగచ్చు. అందువల్ల దీన్ని మనం కావలసినంత ఎంతవరకు సరిపడుతుందో అంతవరకే మనం దీన్ని ఉప్పు వేసేసుకుంటే వచ్చేస్తుంది మీకు. ఎస్. సో దీన్ని కొంచెం వాటర్తో మనం చేస్తే కన్ఫామ్గా మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. సో మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేద్దాం. తొందర కలుపు మామ, నేను ఆగలేకపోతున్నాను. వెయిట్ మొత్తం అంతా అయిపోయింది సూపర్ గా మీకు టేస్టీ యమ్మీ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు మొత్తం అంతా ఫుల్గా కలుపుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో మీ లైఫ్లో కూడా ఈ విధంగానే ఎప్పుడైనా కానీ కష్టం వస్తే ఆ కష్టానికి కూడా భయపడకుండా, కష్టానికి కూడా భయపడకుండా ఎదురు వెళ్ళండి. అదే విధంగా ఆనందం కానీ సంతోషం కానీ వస్తే దానికి గర్వపడకుండా దాన్ని ముందుకు మనం వెళ్ళి మన విజయ కేతనాలు ఎగరేయాలని ఈ మోటివేషనల్ ద్వారా మీ ఏకియాల్ మూర్తితో వెంకి. ఎగైన్ మళ్ళీ చెప్పు అందరికి హ్యాపీ ఉగాది.